Welcome to Lapakshi Fix It. Today our topic is spelling errors. The given words are option A burden, B-U-R-D-E-N, burden, right answer. ఆప్షన్ బి డిస్ట్రెస్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనకి రెండు వర్డ్స్ ఉన్నాయి, ఒకటి డిస్ట్రెస్, ఒకటి డిఐఎస్టిఆర్ఈఎస్ఎస్. ఇలా చెప్పినా రైటే, కాకపోతే మీనింగ్స్ మారిపోతున్నాయి. డిస్ట్రెస్ అంటే వెర్బ్, డిస్ట్రెస్ అంటే స్ట్రెస్ అని తగ్గించుకోవడాన్ని డిస్ట్రెస్ అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ చూడండి, స్ట్రెస్ ముందు రాశాను టు రిలీవ్ అని రాశాను, అంటే తగ్గించుకోవడం. దేని తగ్గించుకోవడం? స్ట్రెస్ని. ఈ డిస్ట్రెస్ అంటే నౌను, ఒక మీనింగ్ వచ్చి పెయిన్, ఇంకో మీనింగ్ వచ్చి డిస్ట్రెస్ అంటే పావర్టీ, ఇలా కూడా చెప్పచ్చు. సో మనం ఇలా చెప్పినా స్పెల్లింగ్స్ కరెక్టే. ఇక్కడ చెక్ చేద్దాం. హెల్ప్ స్టూడెంట్స్ అన్నాడు, స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తుందంట. ఎలా హెల్ప్ చేస్తుంది అంటున్నాడు? డిస్ట్రెస్ అంటే స్ట్రెస్ అని తగ్గించడం కోసం హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ కరెక్ట్గా చెప్పాడు. చాలా మంది ఇది తెలిసి ఉండదు, రాంగ్ అనుకోవద్దు. ఇది కూడా స్పెల్లింగ్ ఉందన్నమాట. దాని మీనింగ్ వచ్చి టు రిలీవ్ స్ట్రెస్, స్ట్రెస్ ని తగ్గించుకోవడం. ఆప్షన్ సిలో ఏం చెప్పాడు? జాయ్ఫుల్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఫుల్ అనే స్పెల్లింగ్ లో మాత్రమే ఎల్లలు అనేవి రెండు ఉంటాయి. మిగతా అన్ని చోట్ల ఫుల్ స్పెల్లింగ్ ఒకటే ఎల్ రావాలి. అంటే ఒక ఫుల్ లో మాత్రమే ఫుల్గా ఉంటుంది. సో ఎక్కడ యాక్ట్ చేసిన చివర ఒక ఎల్ఏ రావాలి, సింగిల్ ఎల్ రావాలి. అన్నాడు. ఏం చెప్పాడు? జాయ్ఫుల్ అన్నాడు. లాస్ట్ లో ఏం చెప్పాడు? డబల్ ఎల్. ఇలా రాయకూడదు, ముందు జాయ్ యాడ్ చేశారు కాబట్టి ఈ ఎల్ తీసేయాలి, ఒక ఎల్ ఉండాలి. జాయ్ఫుల్ స్పెల్లింగ్ వచ్చి JOYFUL. ఒక ఫుల్ మాత్రమే డబల్ ఎల్ ఉంటుంది, మిగతా అన్ని చోట్ల ఫుల్ స్పెల్లింగ్ వచ్చి FUL. మనం ఎక్కువ చూడండి కేర్ఫుల్ అంటాం, కేర్ రాసి FUL అంటాం. సో యాక్టివిటీస్ రైట్ ఆన్సర్. సో మన స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చి సిలో ఉంది, జాయ్ఫుల్, రాంగ్ స్పెల్లింగ్. దిస్ ఈస్ ద రైట్ స్పెల్లింగ్.